అత్త ఏం చేస్తది? కూతురు తప్పులు చేస్తుంటే కప్పిపుచ్చుతుంది, కోడలు ఎప్పుడు తప్పు చేస్తుందా అని వెయిట్ చేస్తది. తప్పు కదా. కూతురుని ఎట్లా చూసుకుంటే అట్లా చూసుకుంటే ఒక అత్త కోడల్ని, కోడలు అమ్మని చూసుకున్నట్టే చూసుకుంటది కదా. బంధువుల ఇంటికి 2 రోజులు పోయి వస్తేనే పిచ్చి పిచ్చి అవుతుంటది, వాళ్ళ ఇంట్లో కంఫర్టబుల్ ఫీల్ గా. అట్లాంటిది 20-25 ఏళ్ళు ఒక ఇంట్లో పెరిగి ఇంకొక ఇంటికి వచ్చినప్పుడు ఎంత మంచి చూసుకోవాలి. ఒక్క అత్తనే కాదు, అత్తైనా మామైనా భర్తకు అన్నా తమ్ముళ్ళున్నా అక్క చెల్లెళ్ళున్నా మంచినే చూసుకోవాలి ఆ పిల్లని. ఆటోమేటిక్ గా పిల్ల మంచినే చూసుకుంటది. మీకు మీ అత్తలు ఎట్లా చూసుకున్నా మీరు మీ కొడుకుకు చెప్పండి భార్యను మంచి చూసుకోమని, మీ కూతురికి చెప్పండి అత్తను మంచి చూసుకోమని. మీరు మీ కొడుకు భార్యను, మీ కొడుకుని ఎట్లా చూసుకుంటారో అట్లా చూసుకోండి. ఒక 1% ఎక్కువ చూసుకోండి కానీ తక్కువ చూసుకోకండి. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని న్యూటన్ చెప్పినట్టు, ఎవ్రీ ఎమోషన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎమోషన్, ఎవ్రీ ఎఫెక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎఫెక్షన్. నువ్వు లవ్ చేస్తే లవ్వే చేస్తారు, నువ్వు హేట్ చేస్తే హేటే చేస్తారు, నువ్వు డౌట్ చేస్తే నిన్ను డౌటే చేస్తారు, నువ్వు అనుమానంగా చూస్తే నిన్ను అనుమానంగానే చూస్తారు, నువ్వు వాళ్ళని చీదరించుకుంటే వాళ్ళు నిన్ను చీదరించుకుంటారు.